సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు మిషన్ భగీరథ రిజర్వాయర్ నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. 60 లక్షల లీటర్ల సామర్థ్యంతో 30 కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ రిజర్వాయర్ నిర్మాణ పనులకు గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. త్వరలోనే తెల్లాపూర్, ఉస్మాన్ నగర్ వార్డులో తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందని ఆయన అన్నారు. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్ ఆధ్వర్యంలో రిజర్వాయర్ పనులు ప్రారంభించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఒక్కరికి రక్షిత మంచినీరు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు గూడెం మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ లలిత సోమిరెడ్డి, వైస్ చైర్మన్ రాములు గౌడ్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, హెచ్ఎండబ్ల్యూఎస్ జిఎం నారాయణ, డీజీఎం చంద్రశేఖర్ పాల్గొన్నారు. అధ్యక్షుడు కెపాసిటీ 20 లక్షలు నలభై కాలనీల అధ్యక్షుడు కెపాసిటీ 20